బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లకు ద్రవ్యోల్బణం, పెట్రోల్ భయాలు వెంటాడుతున్నాయి. దేశంలో ధరలను పెంచేందుకు ఎఫ్ఎంసీజీ కంపెనీలు సిద్ధం కాబోతూ ఉండడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చన్న వార్తలతో ద్రవ్యోల్బణం పైకి వెళ్లొచ్చన్న అంచనాలు మన మార్కెట్ల సెంటిమెంట్ ను బలహీనపరిచాయి. దీనికి తోడు ఇరాన్ ట్యాంకర్లపై అమెరికా కాల్పులు, యూఏఈపై ఇరాన్ మిసైల్స్ దాడులతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగుతున్నారు. దీంతో సెన్సెక్స్ 77,000కు దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ 1,050 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల పరిస్థితులు, రూపాయి విలువ పడిపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. దాదాపు అన్ని రంగాల షేర్స్ కూడా అమ్మకాల ఒత్తిడికి లోనవుతూ ఉండడంతో ఇన్వెస్టర్లు సంపద భారీగా ఆవిరైపోయింది. స్టాక్ మార్కెట్ల పతనానికి తోడు రూపాయి మార్క విలువ మునిపెన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోవడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తుంది. సో ఇవాళ ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి మార్కం విలువ ఏకంగా 145 పైసలు క్షీణించి 94.96గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగడం, ఇక విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడమే రూపాయి బలహీనపడటానికి ప్రధాన కారణమని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక సెన్సెక్స్ 1,050, అలాగే నిఫ్టీ 300 పాయింట్ల పైగా నష్టంలో కొనసాగుతుంది. స్టాక్ మార్కెట్లకు ద్రవ్యోల్బణం, పెట్రోల్ ధరలు అయితే భయపెడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ క్రాంతి బత్తిని గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో మనం చూస్తున్న అగైన్ స్టాక్ మార్కెట్స్ ఫాలింగ్ డౌన్. సో రైట్ లో ఉన్న ట్రెండ్ ఏంటండి, ఎలా ఉంది అసలు? కనుక మార్కెట్ కనుక చూసినట్లయితే మనం క్రూడ్ ఆయిల్ కూల్ ఆఫ్ అవుతుంది అనుకున్నప్పుడు క్రూడ్ ఆయిల్ కూల్ ఆఫ్ అవ్వకుండా క్రూడ్ ఆయిల్ $110 పర్ బ్యారెల్ గా దిశగా వెళ్తూ ఉండటం, అంతేకాకుండా ఈ మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి అనిశ్చితి అనేది క్లియర్ కట్ గా కంటిన్యూ అవుతూ ఉండటంతో ప్రస్తుతం అయితే మార్కెట్ లో ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం చూస్తున్నాం. మార్కెట్స్ ఒక రేంజ్ బౌండ్ లో సెలాన్ ర్యాలీ అండ్ బయా డిప్స్ కింద ప్రస్తుతం మార్కెట్ లో ఉంది. అందువల్లనే ప్రస్తుతం అయితే మార్కెట్స్ 24,000 లెవెల్లో ఉంటాం మనం ప్రస్తుతం చూస్తున్నామండి. ఓకే, అంటే ఈ ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉందండి? ఆల్రెడీ ఇప్పటికే సెన్సెక్స్ 1000కి పైన, నిఫ్టీ 300 పాయింట్ల నష్టంలో కొనసాగుతుంది. అంటే మేడం లాస్ట్ 50 డేస్ ఏదైతే యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి మన మార్కెట్ ట్రెండ్ గానే చూసినట్లయితే ప్రస్తుతం మార్కెట్స్ ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ధరలు కూల్ ఆఫ్ అవుతాయో అప్పుడు మనం మార్కెట్ లో ర్యాలీ చూస్తున్నాం. క్రూడ్ ఆయిల్ ధరలు కనుక అప్ ట్రెండ్ లో ఉంటే కనుక మార్కెట్ లో ఇమీడియట్ గా మళ్ళీ సెల్లింగ్ చూడటం మనం ప్రస్తుతం చూస్తున్నాం. సో అందువల్ల ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఓకే ఏదైనా క్రూడ్ ఆయిల్ ధరలు కనుక ఇమీడియట్ గా కూల్ ఆఫ్ అయితే కనుక మళ్ళీ మార్కెట్ లో తిరిగి రీబౌండ్ ర్యాలీ చూడడానికి అయితే క్లియర్ కట్ అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే, అండ్ మన రూపాయి మార్క్ విలువ కూడా ఈ రోజు కనిష్టంగా చెప్పాలంటే 145 పైసలకు పైగా కనిష్ట స్థాయికి చేరుకుంది, అన్ని తగ్గి. సో వాట్ ఈస్ ద రీజన్ అంటారు? మనం ప్రస్తుతం చూసినట్లయితే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ సెల్లర్స్ కింద ఉంటాం. అంతేకాకుండా క్రూడ్ ఆయిల్ ధరలు బాగా ఎలివేటెడ్ లెవెల్లో ఎక్కువ కాలం లాస్ట్ 7-8 ఇయర్స్ తర్వాత $100 పర్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు 1 మంత్ మించి ఉండటంతో ప్రస్తుతం రూపీలో డిప్రిసియేషన్ అనేది మనం క్రమేపీ చూస్తున్నామండి. ఇదే కనుక క్రూడ్ ఆయిల్ ధరలు కనుక ఇట్లనే కనుక కొంతకాలం ఉంటే కనుక క్రూడ్ ఆయిల్ ధర డాలర్ తో రూపీ మారక విలువ 100 రూపీస్ కి టచ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. అందువల్లనే నిన్న ప్రైమ్ మినిస్టర్ మోదీ కూడా హైదరాబాద్ నుంచే చాలా కాషియస్ గా ఆయన స్పీచ్ ఇవ్వటం, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంతేకాకుండా రూపీని ఎట్లా సేవ్ చేయాలన్నట్టుగా ఆయన స్పీచ్ ఉండటం కూడా మనం చూస్తున్నాం. ఓకే, అంటే సో మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి రైట్ నా ఉన్న సిచ్యువేషన్స్ దీనికి వన్ ఆఫ్ ద రీజన్. అబ్సల్యూట్లీ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి క్రాంతి గారు. థ్యాంక్ యూ అండి.